అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా యోగా గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే యోగాలో నేను మాస్టర్ని కాదు. ఈ యోగా చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ. అన్ని భంగిమలు అంత పర్ఫెక్ట్గా నేర్చుకొని వేయడం అన్నది అవసరం. ముఖ్యంగా బాల్యంలోనే ఈ యోగా పట్ల విద్యార్థులంతా మక్కువ చూపిస్తే వాళ్ళు పెర్ఫెక్ట్ యోగా సాధకులు అవుతారు. ముఖ్యంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నటువంటి గోల్ సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీతో పంచుకోవద్దో లేదో కానీ ఒక్క అంశాన్ని అయితే మీతో నేను పంచుకోక తప్పదు. ఎందుకంటే నేను గతంలో జిల్లా జడ్జిగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. తరువాత రాత పరీక్షలో అధిక మొత్తంలో మార్కులు సాధించినప్పటికీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. దాని కారణంగా మానసికంగా నాకు కుంగుబాటు వచ్చింది. తర్వాత వైద్యులను సంప్రదిస్తే ఏం లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది, మీరు డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పి మెడిసిన్స్ రాస్తే నేను దాన్ని కాకుండా నాకు ఒక హితుడు యోగా, మెడిటేషన్, ధ్యానం పైన నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే నేర్చుకున్నాను. దానిపైన మళ్ళీ నన్ను ప్రేరణ చేస్తే నిజమే కదా మనకు వచ్చి మొదటి నుంచి అని మళ్ళీ నేను సాధన చేసి ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా హ్యాపీగా ఈరోజు నా లైఫ్ని ముందుకు కొనసాగిస్తున్నాను. అయితే చాలామంది దీన్ని గురించి తేలిగ్గా మాట్లాడతారు, కానీ మనసా వాచ కర్మన మనం ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఫలితం ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే వివిధ రకాలైనటువంటి వ్యాధులతో సతమవుతున్న వారు మాత్రం దయచేసి సొంతంగా కాకుండా ఈ యొక్క యోగా పట్ల సుశిక్షితమైనటువంటి సాధకుల దగ్గరికి వెళ్ళి వాటి మెలకువలు తెలుసుకొని వాటి లోటుపాట్లు తెలుసుకొని ఏ ఆసనాలను అభ్యసించాలి, ఏ ఆసనాలను మనం అభ్యసించకూడదని తెలుసుకొని చేస్తే నిజంగా జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాకింగ్ కానీ లేదా ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ లేదా ఏ రకమైనటువంటి వ్యాయామం చేసినా అది ఖచ్చితంగా మనిషికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందులో స్విమ్మింగ్ కానీ లేదా గేమ్స్ కానీ ఎన్నెన్నో. అందులో యోగా ఏంటంటే ఇటు ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు ఇటు మైండ్ను అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను అన్నింటిని కూడా ఒక క్రమ పద్ధతిలో చేస్తుంది. కాబట్టి ఇది అత్యంత ఉపయోగకరంగా మనకి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మరొక ఆసనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కమ్ టు స్థితి. రెండు కాళ్ళని కొద్దిగా దూరం పెట్టుకొని చేతుల్ని రెండింటిని తీసుకొని పార్శ్వకోణాసన చేద్దాం. ఈ యొక్క లెఫ్ట్ లెగ్ని ఒక సైడ్కి తిప్పి నెమ్మదిగా ఇలా ఈ ఎడమ చేతిని నేల కాంచి ఈ కుడి చేతిని స్ట్రైట్గా ఉంచి అలాగనే నెమ్మదిగా లేచి మళ్ళీ రైట్ లెగ్ని ఇలా చేసి 90 డిగ్రీస్ కోణంలో ఎటువంటి ఇది లేకుండా స్లోగా నెమ్మదిగా చేయాలి ఏ ఆసనం అయినా. సెకండ్ టైం చేద్దాం. ఇలా చేయడం వల్ల మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి జీర్ణ వ్యవస్థ కానీ అలాగనే ఈ కాళ్ళు ఇవన్నీ కూడా బలపడతాయి. మలబద్ధకం పోతుంది, చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. నమస్కారం.